ఏవీ ఇన్ఫ్రాకాన్ పైన ప్రైవేట్ లిమిటెడ్ పైన అనేక భారీ మోసాలు బయటపడుతున్నాయి. దాదాపు 500 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్ అనే చెప్పొచ్చు. ప్రజలందరినీ కూడా మోసం చేసి ఒకవైపు హై రిటర్న్స్ మీకు ఇస్తాం, అదే కాకుండా అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కట్టేస్తామంటూ కూడా ఇష్టానుసారంగా ఒక్కొక్కరి దగ్గర దాదాపు 20 లక్షలు, 10 లక్షలు ఒక్కొక్కరు కాయ కష్టం చేసి కూడబెట్టుకున్న డబ్బులంతా కూడా లూటీ చేశాడు. ఇప్పటి వరకు రిటర్న్స్ ఇస్తా అని చెప్పి చిల్లి గవ్వ కూడా కట్టలేదంటూ కూడా మిడిల్ క్లాస్ వ్యక్తులందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు బాధితులు ఉన్నారు. దాదాపు సుమారుగా 200 పైన బాధితులు ఉన్నారని తెలుస్తుంది. ఏమని చెప్పారు? అసలు ఈ ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మీకు ఎలా పరిచయం? సార్, మాకు ఊర్లో ఒక ఆయన పరిచయం అయ్యి మీకు 10 లక్షలు పెడితే 5 లక్షలు ఇస్తామమ్మా సంవత్సరానికి అంటే మిడిల్ క్లాసులు ఆశపడ్డాం. సరే అని 10 లక్షలు అప్పు, 3 లక్షలు అప్పు తెచ్చి 7 లక్షలు కలిపి 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన. సంవత్సరానికి ఇస్తా అన్నాడు. సరే అని సంవత్సరానికి పోతే అన్నాడు ఒక 2 నెలల తర్వాత ఇస్తామన్నాడు. 2 పోయింది, 3 పోయింది, 4 పోయింది. ఇప్పుడు 3 సంవత్సరాలే ఇస్తేనే లేడు పైసలు. ఫోన్లలో ఇప్పుడు ఆఫీసులు 2 క్లోజ్ చేసిడు. ఫోన్లు అంటాడు ఇవ్వాలి ఇస్తా, రేపిస్తా, అసలు డబ్బులే ఇస్తలేడు. అసలు మేము మిత్తి కట్టలేక చచ్చిపోతున్నాం. మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తెచ్చినట్టు అయింది. మేము కష్టం చేసి కట్టిన వానికి 10 లక్షలు క్యాష్ ఇచ్చినాం చేతికి, అరవింద్ సార్ చేతికి. ఆయన వాళ్ళ ధర పోయినాం. ఆయన దానికి సదానంత్ సార్ వచ్చి మాకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు డబ్బులు కడితే ఇన్ని వస్తాయి అమ్మా అని చెప్తే మేము కట్టినాం. 10 లక్షలకు 15 వస్తాయి అంటే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు, అని ముఖం కూడా లేదు, ఫోన్లు కూడా కట్ చేసాడు. దీని ఓనర్ ఎవరు? కంపెనీ డీటెయిల్స్ ఏంటి? ఈ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి జిఎల్ విజయ్ కుమార్, గోగుల లక్ష్మీ విజయ్ కుమార్. ఆయనది విజయవాడ అని చెప్తున్నాడు. హైదరాబాద్ మాదాపూర్లో కావూరిల్స్లో ఆఫీస్ పెట్టిండు. ఆఫీస్ పెట్టి వాళ్ళకు అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్ తోటి ఒకటి హఫ్సిగూడలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసిండు. వాళ్ళ పార్ట్నర్స్ తోటి నాగోల్లో ఒకటి, అత్తాపూర్లో ఒకటి, ఈసీఐలో ఒకటి బ్రాంచ్ ఓపెన్ చేసారు. ఆ బ్రాంచ్లన్నీ ఓపెన్ చేసి ఇట్లా అమాయక ప్రజలను మోసం చేసి మీకు 10 లక్షలు పెడితే 15 లక్షలు ఇస్తాము, 20 లక్షలు పెడితే 30 లక్షలు ఇస్తామని సంవత్సరానికి మీకు 50% ఎక్కువ అమౌంట్ తోటి మీకు అమౌంట్ ఇస్తామని చెప్పి ఎక్కువ మిడిల్ క్లాసే పెట్టారు. 80% మిడిల్ క్లాసే పెట్టారు. 100 మంది బాధితులు ఉన్నారు. చాలా పెద్ద స్కామ్ ఇది. 100 మంది కాదు, 1000 దాటిరు బాధితులు. ఈ స్కామ్ వచ్చేసి 500 ఉండొచ్చు, 500 కోట్లు, 600 కోట్ల స్కామ్. ఇప్పుడు మీ రోజు ఇస్తా, ఇప్పుడు సంవత్సరం తర్వాత పోయి అడిగితే వచ్చే నెల ఇస్తా, మళ్ళీ వచ్చే నెల ఇస్తా, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అయిపోయినాక ఇస్తా, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక అడిగితే ఇప్పుడు నాకు మార్కెట్ లేదు కదా, ఒక 2 నెలలు ఆగండి, మేము ఒక లెటర్ ఇచ్చిండు, మళ్ళీ మీకు అమౌంట్ ఇస్తాము, ఒక లెటర్ రాసి మీకు ఇంట్రెస్ట్తో సహా ఇస్తామన్నారు. ఆ లెటర్ చూపించిన, ఆ లెటర్ పోయింది, అన్ని పోయినాయి. సంవత్సరాలు అయిపోయినాయి. 1 సంవత్సరం పోయి 2 సంవత్సరాలు పోయి 3 సంవత్సరాలు అయిపోయింది. మీరు 1 సంవత్సరం అయినప్పుడే అదేంటి మేము డబ్బులు ఈ టైంకి మీరు ఇస్తా అని చెప్పారు, రిటర్న్స్ ఇస్తా అన్నారు, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ ఇస్తా అని చెప్పారని మీరు అడగలేదా గట్టిగా? ఎవరైతే ఈ విజయ్ ఉన్నారో ఓనర్ అడిగినాము. అడిగితే ఇప్పుడు మార్కెట్ లేదు, ఇస్తాం, మీ అమౌంట్ మీకు ఇస్తాము, ఇంట్రెస్ట్తో సహా ఇస్తాము, మీ అమౌంట్ మేము మోసం ఏం చేయము, ఇంట్రెస్ట్తో సహా ఇస్తాము, అదే అసలు ఏం లేదు. ఇంకోటి వాడు ఉంటలేడు, ఎండి ఎవరు ఉంటారో ఎండి అనేటోడు ఆఫీస్లో ఉంటలేడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, స్విచ్ ఆఫ్. వాళ్ళ ఎంప్లాయీస్ అని చెప్పాడు. వన్ రైట్ హ్యాండ్ శామ్యుల్ అనేటోడు, ప్రభు అనేటోడు, ఇద్దరితోటి మేనేజ్ చేస్తుండు. ఇంకా వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళ పార్ట్నర్స్ తోటి గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏమనంటే ఆఫీస్ పోయి మాట్లాడుకో, ఆఫీస్ వస్తే ఆఫీస్లో వీడు ఉండడు, ఎండి ఉండడు, ఎవరు ఉండరు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? దాదాపు ఒక్కొక్కరి దగ్గర అన్నన్ని లక్షలు తీసుకున్నారు. మీ దగ్గర ఎంత తీసుకున్నారు? నా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. నేను 23లో పెట్టిన, 23 ఫిబ్రవరిలో. నీకు 10 లక్షలు పెడితే 1 ఇయర్లో నీకు 15 lakhs ఇస్తాము. ఇంకోటి నా రిజిస్ట్రేషన్ కూడా లేదు, నేను జస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఉంది, బైబ్యాక్ ఆఫర్ స్కీమ్ ఉంది, ప్రీలాన్స్ స్కీమ్ ఉంది. అయితే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మనం అమౌంట్ పెడితే 10 లక్షలు పెడితే 15 లక్షలు ఇస్తాము. ఒక పీడీసీ చెక్ ఇస్తాడు, ఒక ఎంఓయూ ఇస్తాడు మనకు. ఇంకోటి బైబ్యాక్ ఆఫర్లోనేమో సేమ్ ఇదే, 10 లక్షలు పెడితే 15 లక్షలు ఇస్తా అంటాడు. కూడా ఏజెంట్ త్రూ జరుగుతుందా? ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు? ఈ ఏజెంట్స్ అందరు కూడా ఎక్కడి నుంచి వస్తారు? అదే చెప్పినా కదా, వాళ్ళ పార్ట్నర్స్ అని. వాళ్ళ టీమ్ ఇది మొత్తం అతనిది మార్కెటింగ్ ఏజెన్సీ, ఏవీ ఇన్ఫ్రాకాన్ మార్కెటింగ్ ఏజెన్సీ అది. ఆ ఏజెన్సీ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళు పార్ట్నర్స్గా జాయిన్ అయ్యి, సో జనాల దగ్గర నుంచి డబ్బు ఫస్ట్ మార్కెటింగ్ టీం మాకు ఇంత ఎస్ఎఫ్టీ ఇది కలెక్ట్ చేసి ఇమ్మని బిల్డర్ చెప్పారని చెప్పి మనీ అంతా తీసుకుంటాడు మన దగ్గర. తీసుకుని తర్వాత నేను బిల్డర్కి ఇస్తాను, అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్తాడు. అలా చెప్పిన వాడు ఇప్పటికి 4 years 5 years అయిపోయింది, ఇంతవరకు ఒక రాయి కూడా పడలేదు. మేము 64 lakhs పెట్టామండి, దానిలో 44 రిటర్న్ ఇచ్చాడు, ఇంకా 20 ఇవ్వాలి మాకు. ఆ సైట్కి వెళ్ళి చూస్తే ఆ ఓనర్ నుంచి ఫర్ సేల్ అని పెట్టాడు సైట్. ఏంటి ఇది కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు కదా అని అడిగితే, లేదండి ఇది అసలు అతను 1 crore ఇచ్చాడు మాకు, మిగతా అమౌంట్ ఇవ్వలేదు, అందుకే మేము సైట్ సేల్కి పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. ఇంకో పెద్ద మోసం ఏంటంటే అసలు ల్యాండ్ వాంది కాదు, ఏ ఫామ్ ల్యాండ్ అయినా ఓపెన్ ల్యాండ్స్ అయినా
ల్యాండ్ వాంది కాకుండా ఇదంతా ల్యాండ్ నాదే, 100 ఎకరాలు ఉంది, 200 ఎకరాలు ఉంది, ఇది మొత్తం మేమే తీసుకుంటున్నాము, విల్లాస్ కడతాము, ప్లాటింగ్ చేస్తాము, డెవలప్మెంట్ చేస్తాము అని ల్యాండ్ వాంది కాకుండా ఇప్పుడు అపార్ట్మెంట్లదైనా వాంది ఓన్ ప్లాట్ కాకుండా ఈ అపార్ట్మెంట్ మేమే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక్కొక్కరు 30 లక్షలు పెట్టారు, 50 లక్షలు పెట్టారు. మీరు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేరా? తిరిగి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ప్రశ్నించడం ఇటువంటివి ఏం జరగలేదా? ఆల్రెడీ 10,000 పెట్రోల్ చార్జెస్ ఖర్చు అయి ఉంటుంది. వెళ్ళటం కూర్చోవటం, పొద్దున్నే వెళ్తే సాయంత్రం వస్తారని నైట్కి మళ్ళీ రిటర్న్ రావాలి. అంటే మిమ్మల్ని కూర్చోబెట్టారు వస్తారని యాదగిరి గుట్ట వెళ్ళారు, రిజిస్ట్రేషన్కి వస్తారు, వచ్చిన తర్వాత కలుస్తారు. 9 దాకా కూర్చోవటం, రిటర్న్ వెళ్ళటం. ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళినా కానీ తను మేము ఆఫీస్లోనే ఉంటాం, వాళ్ళ ఆఫీసే కదా. ఇప్పుడు కస్టమర్ అనేది మ్యూచువల్గా ఎక్కడైనా మీట్ అయ్యేది వాళ్ళ ఆఫీస్లోనే. అట్లా కాకుండా ఇక్కడికి రండి, అక్కడికి రండి, ఎక్కడో హోటల్లో పిలవటం, బయట ఎక్కడో పిలవటం, అంటే ఇండివిజువల్ పర్సన్ ని మెల్లగా మ్యానిపులేట్ చేసే విధంగా. అలానే మేడం. సో ఇప్పుడు ఎన్నిసార్లు రెస్పాన్స్ కోసం ట్రై చేసినా కానీ యాక్చువల్గా నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 25 lakhs. సో దానికి యాక్చువల్గా ఎంఓయూ ప్రిపేర్ చేసేసి విత్ ఇన్ అ మంత్లో తను వాళ్ళ ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు రిజిస్టర్ చేయాలి. కానీ నాకు ఆల్మోస్ట్ 6 months అయినా కానీ నాకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికలే నేను ఉండేది బెంగళూరులో, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ ఫాలోఅప్స్ చేసుకొని. అంటే కంపెనీ ఎప్పుడు దివాలా తీసేశారు? అంటే మొన్నటి వరకు కంపెనీ ఉండే అంటున్నారు, ఎప్పుడు తీసేశారు? అంటే ఇది యాక్చువల్గా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది మేడం. ఇనీషియల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటర్న్స్ ఇచ్చేసి, సో దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద పీపుల్. సో అట్రాక్ట్ చేసి అట్లా ఏంటంటే వీళ్ళు ఇంకో 10 మంది చెప్పడం, ఇలా ల్యాడర్ లాగా వెళ్ళిపోయి, సో చాలామంది ఇలా రిఫరెన్స్ల ద్వారా ఇట్లా చైన్ మోడల్లో వచ్చేసి అలా వచ్చి జాయిన్ అయిపోయారు. సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందంటే అది రిటర్న్ అమౌంట్ అనేది ఇక అలా డ్రాగ్ చేస్తా గట్టిగా అడిగిన వాళ్ళకి రిజిస్టర్ చేయటం, లేకపోతే వాళ్ళని ఏదో పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చేసి, అది ఎట్లుందంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతే చెక్లను చాక్లెట్లు పంచినట్టు పంచుతున్నారు మేడం. అవన్నీ బౌన్స్ అయిపోతాయి. సో ఎన్నిసార్లు బ్యాంకులకి ఒక ఆ పీరియడ్ వరకు మీ నోరు మూపియడానికి, మీరు మళ్ళీ చెక్ వేసుకోండి అని ఇట్లా చెప్పడానికి, అది బౌన్స్ బ్యాక్ అయిపోవడం. అవును, అంతే మేడం. వారెంట్లు కూడా వచ్చాయండి, కొన్ని అరెస్ట్ వారెంట్లు కూడా వచ్చాయి. ఆయనకు అరెస్ట్ వారెంట్లు కూడా వచ్చాయి. చెప్పాలి మేడం. అయినా కానీ పోలీసులకు పోతే వాళ్ళు మాకు క్యాండిడేట్ను చూపించండి, మాకు దొరకట్లేదు, క్యాండిడేట్ చూపిస్తే మేము అరెస్ట్ చేస్తాం అని అంటున్నారు. అంటే ఎందుకు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చారు, మీరు కమిషనర్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తారు, ఏం చెప్తున్నారు అసలు? వీళ్ళు మన ఫైనాన్షియల్ కలెక్షన్స్కి వీళ్ళు రెస్పాన్సిబుల్ అండి. సో వీళ్ళు దాని కింద గ్రూప్గా రిజిస్టర్ చేస్తున్నారు. సో వాళ్ళకి సమ్ లిమిట్స్ ఉన్నాయంట. సో ఆ లిమిట్స్ రీచ్ కాగానే దే విల్ ట్రై టు అరెస్ట్ హిమ్. చాలా మంది, ఒక్కరు కారు ఇద్దరు కారు, చాలా మంది ఇప్పుడు పరారీలో ఉన్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎంత డబ్బులు పెట్టారు అసలు ఏంటి? మేము ఒక 40 lakhs వరకు పెట్టామండి. అంటే అంత డబ్బు అంతా కూడా ఇక్కడ నుంచి, ఒకటి మనీ బ్యాక్ స్కీమ్లో పెట్టాము, 2 ఒకటి అపార్ట్మెంట్. అంతా కూడా మీ సేవింగ్స్ ఏనా లేకపోతే ఎట్లా? ఇదంతా మా ఫాదర్ రిటైర్మెంట్ అమౌంట్. రిటైర్మెంట్ డబ్బులు తీసుకొచ్చి పెట్టారు. ఏం చెప్పారు అసలు మీకు? మీరు డబ్బులు అడుగుతున్నప్పుడు ఏం చెప్పారు? మళ్ళీ వచ్చి ఇస్తాము నెక్స్ట్ వీక్, ఈ 6 monthsలో అయిపోతుంది, లేకపోతే అది ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది, వేరే దగ్గర ఇస్తాం తీసుకోండి, అది కావాలంటే అపార్ట్మెంట్ అయిపోయింది, ఇలా చెప్పారు. అంటే ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచి? తరచు దాదాపు ఒక్కొక్కరికి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల వరకు. మీ దగ్గర ఎంత తీసుకున్నారు? వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి? 22 lakhs అండి. నా దగ్గర 22 లక్షలు తీసుకున్నాడు. నాకు ప్రీ లాంచింగ్లో అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పి గట్కా సార్ దగ్గర కొండాపురం ఉంది. కొంతమందికి రిటర్న్స్ ఇస్తా, కొంతమందికి ప్రీ లాంచ్, ఇలా లాంచింగ్ అని చెప్పాడు. హెచ్ఏఎల్ ఒకటి వాళ్ళది గవర్నమెంట్ వాళ్ళది, అది ఐటీ కాలేజ్ పడింది, దాన్ని చూసి నేను తప్పులో కాలేశాను. బట్ దాని అడ్వాంటేజ్ తీసుకుని ఇదంతా ఎక్కడ ఉంటుంది వీళ్ళది? అవుట్స్కర్ట్స్ ఆఫీస్ మాదాపూర్. అది ఎత్తేసాడు ఆఫీస్, ఎందుకంటే కస్టమర్స్ యొక్క వాళ్ళు పెరిగిపోయింది ఆఫీస్ రావడం, ఇంకా దానివల్ల ప్రాబ్లమ్స్ అని చెప్పి. గత 2 years నుంచి ఎండి అనేవాడు ఆఫీస్కి రాడు, ఆయన అప్స్కాండ్లో ఉంటాడు. విజయ్ అనేవాడు రాడు. విజయ్తో పాటు ఇంకా ఎవరెవరు ఉంటారు చెప్తాను నేను. యాక్చువల్గా 4 fillers ఉంటారు వాళ్ళకి. ఒకరు వచ్చేసి మామూలుగా ఎక్కువ ఇప్పుడు ఆఫీస్లో ఉండి మేనేజ్ చేసిన మన 2 years శ్యాముల్ అని, తర్వాత ప్రభు అని. అతను మేము పోయినప్పుడు ఏదో ఒక సమాధానం చెప్తాడు, సార్ ఎత్తట్లేడు, సార్ ఇక్కడ లేడు, సార్ ఢిల్లీ పోయిండు, సార్ అక్కడ పోయిండు, ఇక్కడ పోయిండు అన్నీ చెప్తాడు. మేడం యాక్చువల్లీ నా విషయానికి వస్తే నేను 2022లో అక్టోబర్లో బైబ్యాక్లో 10 lakhs పెట్టాను. మా ఫ్రెండ్ తోటి 44 lakhs పెట్టించిన ఫ్రీలాన్సింగ్లో ఈసీఎల్ దగ్గర 44 lakhs. సో మేము ఇట్లా ఒక 10 times ఆఫీస్ తిరిగితే ఒక 11 lakhs ఇచ్చారు. స్టిల్ డేట్ 33 lakhs పెండింగ్లో ఉన్నాడు.
అది స్టోరీ. ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఆంజనేయన్ అనే వ్యక్తితోటి మేము మోసపోయాం. ఆంజనేయన్ అనే వ్యక్తి ద్వారా ఆయనకు రైట్ హ్యాండ్, ఆయన ద్వారా వచ్చిన ఆయన అడిగితే నేను ఇప్పుడు కంపెనీలో నాకు సంబంధం లేదు అంటున్నాడు ఆయన. మరి డబ్బులు ఎవరు ఇస్తారు? ఆయన నమ్ముకునే కదా మీరు డబ్బులు పెట్టి. ఆయన ఏమంటాడంటే అప్పట్లో ఏం చేశాడంటే ఎండి లేదు ఆంజనేయ సంబంధం లేదు, నేనే మీకు ఓలెన్ సోల్ అని చెప్పేసి వాళ్ళు గొడవపడి మాకు అట్లా చెప్పాడు. బట్ ఆ తర్వాత మేము ఒక 2 years కంటిన్యూగా ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇస్తామంటే ఇయ్యని అంటారు. తర్వాత మా వైఫ్ పర్సనలీ 2020 నేను 22లో కట్టాను, 23లో మా వైఫ్ క్యాన్సర్కి డయాగ్నోస్ అయింది. అప్పటి నుంచి హీ హ్యాస్ నో హ్యుమానిటీయే లేదు, అతను మానవత్వమే లేదు ఎండి విజయ్ కుమార్కి. మా మేడం 2023 డిసెంబర్లో క్యాన్సర్ 4th stage అటాక్ అయింది. నేను ట్రీట్మెంట్ చేస్తున్నా, నాకు డబ్బులు సరిపోలే. ఆమె 2025 మార్చిలో చనిపోయింది. స్టిల్ సింగిల్ రూపీ రాలే నాకు. అది స్టోరీ. మీరు అడిగారా నా భార్య నెంబర్ ఆఫ్ టైమ్స్. అరే వీక్ మేడం ఎట్లుంటుందంటే ఫోన్ చేస్తే నెక్స్ట్ వీక్ ఫోన్. ఈ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నాట్ ఓన్లీ మా వైఫ్, వచ్చిన వాళ్ళు ఉన్నారు. హార్ట్ అటాక్ ఇప్పుడు రాలే. ఆ బాధ్యత మంది చావులకు కారణమైన వ్యక్తి. 100% ఆయన. శ్యామ్ కూతురు కూడా చనిపోయింది. శ్యామ్ కూతురు కూడా చనిపోయింది. ఆ పిల్లకి ఏదో ప్రాబ్లం ఉండే డబ్బులు ఇవ్వండి మా పాపకు ఆపరేషన్ చేస్తామంటే కూడా ఇలా అయినా డబ్బులు. ఆ పాపం ఆయన కూతురు కూడా చనిపోయింది. అంత మోసం చేసిండు. సింపుల్ 1 week అంటాడు. ఆ 1 week లో మళ్ళీ ఒక 2 weeks ఫోన్ ఎత్తాడు. ఆ 2 weeks ఫోన్ ఎత్తాడు, మళ్ళీ 1 week ఫోన్ ఎత్తాడు. ఇది దిస్ ఈస్ ద ప్రాసెస్ సిన్స్ 2 years. నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి, ఈవెన్ whoever it is present, everybody tells stories like that. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారు, ఏం చెప్తున్నారు? దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? దాదాపు 500 కోట్ల వరకు పెద్ద స్కామ్ ఇది. అంటే కొందరు చాలామంది మీడియా మామూలుగా బయటికి రావడానికి భయపడుతున్నారు మేడం. ఒక్కొక్కరు 1 CR పైనే, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా, యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా 1 CR పైనే ఇన్వెస్ట్ చేశారు. బట్ వాళ్ళు బయటికి రావడానికి కొందరు రాలేక, ఈరోజు మా ఫ్రెండ్ నేను ఏదైతే 33 lakhs చెప్పానో ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, అతను రాలేకపోయాడు. నేను ఫ్రీ ఉన్నాను కాబట్టి వచ్చాను. సో ఇలా చాలామంది రాలేకపోతారు మేడం. ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది, మేము అందులో 200 members ఉన్నాం. అందరు రాలే. ఇక్కడ ఒక 50-60 members వచ్చారు, కుదిరిన వాళ్ళు వచ్చారు. డిమాండ్స్ ఏంటంటే మేము కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చాలా పాజిటివ్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. బట్ అతను అప్స్కాన్లో ఉన్నాడు, ఫోన్ ఎత్తట్లేడు. అతన్ని పట్టుకొని మాకు న్యాయం జరిగి మా డబ్బులు మాకు ఇప్పించేలాగా చేస్తే చాలు అనేది మేము, అది మాకు జస్టిస్ కావాలి. మిత్తిలకు తెచ్చి ఇచ్చిన నేను రిటర్న్ వస్తాయి కదా అని 4 రూపాయలు మిత్తిలకు నేను పుస్తలు కూడా గిరిపెట్టి కట్టిన మిత్తి. అంత బాధ మాకు తెలుసా. మిత్తి 3 లక్షలకు ఎంత నెలకు ఇట్లా మిత్తి కడుతున్నా. ఇస్తామ్మా నేను ఇస్తాను నమ్మించి మాకు మోసం చేసిండు. మిడిల్ క్లాస్ వ్యక్తులందరూ కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ పెట్టి, అంటే బైబ్యాక్ ద్వారా, లేకపోతే ఫ్రీలాన్సింగ్ ద్వారా, లేదంటే ఇంకా అనేక హై రిటర్న్స్ ఇస్తామంటూ కూడా మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి దగ్గర దాదాపు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ దగ్గర లూటీ చేశారు. గత 3 ఏళ్ల నుంచి కూడా మీ డబ్బులు మీకు చెల్లిస్తా, కొద్దిగా ఓపిక పట్టండి అంటూ ఇటువంటి మాయమాటలు చెప్పుకుంటూ చెక్స్ ఇవ్వడం, అది బౌన్స్ అవ్వడం, ఇదంతా కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా, ఎవరైతే ఆ ఓనర్ విజయ్ ఉన్నారో అతనికి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా లేరు. అతని వల్ల చాలామంది చనిపోయారు. మా అత్యవసరం అయినప్పటికీ కూడా, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ కూడా మా డబ్బులు మాకు ఇవ్వలేరు. దానివల్ల మా తండ్రిని, మా కూతుర్ని, నా భార్యని కూడా పోగొట్టుకున్నానంటూ కూడా మధ్యతరగతి కుటుంబం అంతా కూడా ప్రస్తుతం ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి మరి కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా విజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలి. అదే కాకుండా అతని దగ్గర ఉన్న డబ్బులంతా కూడా పూర్తిగా మా డబ్బులు మాకు అప్పగించాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.